కులగణన మొత్తం తప్పులు తడక అని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. బీసీల జనాభా తక్కువ చేసి చూపించారని, న్యాయం జరిగే వరకు తాము పోరాడతామన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీసీలు 46% అంటే ఒప్పుకునేది లేదన్నారు. ఓసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా పెరిగిందని, మరి బీసీ జనాభా ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. బీసీలను తగ్గించారా లేదా చంపేశారా అంటూ ఫైర్ అయ్యారు. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తెలంగాణలో 3,70,00,000 మంది ఉన్నారు. దాంట్లో దాదాపు 3,54,00,000 మంది పార్టిసిపేట్ అయ్యారు. ఇంకొక 16 లక్షల మంది పార్టిసిపేట్ కాలేదన్నారు. ఎస్సీలది, బీసీల జనాభా తగ్గింది. ఒక సామాజిక వర్గం యొక్క జనాభా మాత్రం పెరిగింది. ఒకే రాష్ట్రంలో ఏకకాలంలో 1-2 సామాజిక వర్గాల జనాభా పెరుగుడేంది, బీసీల జనాభా తగ్గడమేంది? ఇదంతా కూడా అంటే బీసీలారా మీరు కులగణనకు డిమాండ్ చేస్తారా అంటే మేం తల వంచి మీ మాట వినేటువంటి పరిస్థితి తీసుకొస్తారా? కాబట్టి ద్రోహం చేసి చూపిస్తామనేటువంటి దుర్మార్గపు వైఖరి నిన్న వాళ్ళ వ్యవహార శైలి ద్వారా అర్థమవుతా ఉన్నది. ఇది బీసీల పాలిట నిన్నటి దినం కీడు దినం, తెలంగాణ బీసీల హక్కుల హనన దినం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలనే మోసం చేయడం కాదు, అసెంబ్లీనే మొత్తం మోసం చేసిండ్రు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఏం చేసిందంటే ఓ డెడికేట్ కమిషన్ వేయాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు వాళ్ళకి చెప్పింది. డెడికేషన్ కమిషన్ ఇవ్వమని చెప్పి ఆ డెడికేషన్ కమిషన్ ఇస్తా అని చెప్పి మళ్ళీ ఒక జియో నెంబర్ 49 తీసుకొచ్చింది. చూడండి, 4/11/2024 భూసాని వెంకటేశ్వరరావు ఐఏఎస్ కమిటీ ద్వారా ఒకటి డెడికేషన్ కమిటీ వేశారు. ఏమని? మళ్ళీ సేమ్ గిదే, కులగణన చేయండి, కులగణన ద్వారా రిజర్వేషన్ చేయండి, స్థానిక సంస్థలు రిజర్వేషన్ చేయమని చెప్పి భూసాని కమిషను కమిటీ వేసిండ్రు. నేను ఒకటి అడుగుతున్నా, ఈ భూసాని కమిషన్ ఏమైంది? రిపోర్ట్ ఇచ్చింది ఏమన్నా? మీ నిరంజన్ వాళ్ళు చేసిన కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? ఏ కమిటీ, ఏ కమిషన్ లేకుండా ప్లానింగ్ బోర్డు ద్వారా మమ అనిపించింది. తెలంగాణలో ఉన్న బీసీ జనాభా 1,80,00,000 మంది. తెలంగాణ ఏర్పడే వరకు 2012 సుమారు 15 సంవత్సరాలకు ఇప్పుడు మా జనాభా 2,20,00,000 ఉండాలి. తెలంగాణలో 1,90,00,000 చూసినామంటే సుమారు 40 లక్షల తెలంగాణ ప్రజలు, తెలంగాణలో బీసీ జనాభాను మీరు కనుమరుగు చేసిండ్రు. ఇది ఎవిడెన్స్ రికార్డ్. ఈ లెక్కల ప్రకారం జనాభా తెలంగాణలో బీసీల జనాభా 56 నుంచి 57% ముస్లిమ్స్ కలుపుకోకుండానే ఉన్నది. ఇది